హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందని ఇప్పుడు వీడియో ఒకటి చేసి పెట్టాను కదా, దానికి రిలేటెడ్ వీడియో అన్నమాట. ఇది మానిటైజేషన్ అయితే అయిందండి, కానీ ఒక చిన్న చిన్న మిస్టేక్ అసలు అనుకోకుండా జరిగిపోయింది. అది మిస్టేక్ జరగటం వల్ల మొత్తం థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏంటి వీడియో. లైవ్ పోయిందండి, లైవ్ రావట్లేదు నాకు. అది ఒక పెద్ద బండరాయిలాగా అనిపించింది అన్నమాట. బండరాయి మీద పడినట్టు అయిపోయింది. లైవ్ రాకపోతే ఏం లేదు కదా, లైవ్ని బట్టి కూడా బాగా వ్యూస్ అవి బాగా పెరుగుతాయి. ఈ లైవ్ రాకపోవటం చాలా బాధకంగా ఉందన్నమాట. ఎందుకు పోయింది, ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో వివరిస్తాను. నేను చేసిన మిస్టేక్స్ అయితే ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఎవ్వరూ ఎప్పటికీ చేయకండి అమ్మా. ఎందుకంటే మనం ఎన్నాళ్ళు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది అన్నమాట. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ తెలిసి తెలియక అలా చేస్తేనే. నాకు తెలిసింది నేను చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను. అయితే ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్దామండి. ఏం మిస్టేక్స్ అంటే లైవ్లు చేస్తాం కదా మనం, రోజుకి 2 లైవ్లు 3 లైవ్లు చేస్తాము. అలాగే నేను కూడా అంటే ఫస్ట్లో నేనేం చేసేదాన్ని కాదు, తర్వాత చేయడం మొదలు పెట్టాను. మళ్ళీ ఛానల్లో ఆపేశాను. ఇలా లైవ్లు అంటే ఇలా కూర్చుని మాట్లాడాలనేసి చాలా రోజులు లైవ్లు చేయటం అనేది ఆపేసాను. దాని మీద ఇంట్రెస్టే పోయింది మొత్తానికి నాకు. సరేలే, ఇంకా ఛానల్ మానిటైజేషన్ అయ్యాక నాకు ఒక ఐడియా వచ్చింది అన్నమాట. ఇలాగా మా అమ్మ దీంట్లో ఉంటుంది కదా, మా అమ్మని ఎలా పెట్టాలి, అవి లైవ్లు చేద్దాము, ఎంతో కొంత వాచ్ ఓవర్ వస్తుంది కదా, ఎన్నో కానీ వ్యూస్ వస్తాయి అన్నట్టు లైవ్లు మళ్ళీ స్టార్ట్ చేశాను. అలాగే బాగానే వస్తున్నాయి. ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ అలా చేస్తున్నాను లైవ్. ఒకరోజు ఏమైందంటే మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు పని అంతా అయిపోయాక లైవ్ స్టార్ట్ చేశాను. లైవ్ స్టార్ట్ చేసి ఇంకా నేను కెమెరా ముందుకు నేను వెళ్ళలేదు, లైవ్ అలా పెట్టించాను అంతే. ఇంకా లైవ్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు, లైవ్ పెట్టించాను. మా అబ్బాయి ఏంటంటే టీవీ పెట్టుకున్నాడు, టీవీలో కూడా వస్తుంది కదా అనేసి, ఈ ఫోన్లోని టీవీలోనే చూడొచ్చు అనేసి వాడు ఆతృత అలాగా పెట్టుకున్నాడు. ఆ టీవీలో అయినప్పటికీ కనపడుతుంది అనమాట. టీవీలో కనపడుతున్నాడని ఇంకా ఈ లైవ్ ముందుకి వాడు వచ్చేసి ఇలాగ అంటాం, కొంచెం బిల్డప్ అది ఇవ్వటం చేసాడు. అవన్నీ చేసి అందులో చూసుకుంటున్నాడు, టీవీలో చూసుకుంటున్నాడు. నేను అప్పటికి ఇంకా కెమెరా ముందుకు వెళ్ళలేదు, ఆన్ చేసి ఉంచాను అంతే, కెమెరా ముందుకు వెళ్ళలేదు. వెంటనే లైవ్ కట్ అయిపోయి వీడియో కింద వెళ్ళిపోయిందండి. అది వీడియో కింద వెళ్ళిపోయి లైవ్ ఆగిపోయి లైవ్ రావట్లేదు అప్పటి నుంచి. అసలు అది ఎందుకు జరిగింది ఏంటి అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఈ నొక్కాను ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు అన్నమాట. ఏంటి లైవ్ ఇలాగ అయిపోయింది, ఏంటి రోజు వచ్చేది కదా లైవ్, ఎందుకు ఇలాగ అయిపోయింది అని కుదరలేదు నాకు. టెన్షన్ ఒకటి, అందులో ఛానల్ ఒకటి మానిటైజేషన్ అయింది కదా, ఇప్పుడు ఇలాగ ఎందుకు జరిగిందని ఇదొక టెన్షన్. సరేలే, ఇంకా చూసి తిప్పలు పడి ఏం చేశానంటే టెక్ ఛానల్ ఆవిడ, మాధురి టెక్ ఛానల్ ఆవిడ ఉన్నారు కదా, ఆవిడకి అవన్నీ వచ్చినవన్నీ స్క్రీన్ షాట్ కొట్టి పంపానమాట. పంపితే ఇలా వచ్చింది మేడం, లైవ్ ఆగిపోయింది సడన్గానే, నిన్నటిదాకా లైవ్ వచ్చింది, ఇప్పుడు సడన్గా లైవ్ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయిందో కొంచెం చెక్ చేసి చూడండి అంటే, ఆవిడ పాపం ఎప్పుడు నేను పెట్టినా కానీ వెంటనే సమాధానం చెప్తారండి, వెంటనే చెక్ చేసి చూస్తారు. వెంటనే చూసి ఇలాంటి మెసేజ్లు వచ్చినాయి వెంటనే, ఎవరైనా చిన్నపిల్లలు కనపడ్డారండి లైవ్లో అని అడిగిందండి ఆవిడ. అవునండి, చిన్నపిల్లలు కనపడ్డారు, మా అబ్బాయి కనపడ్డాడు. మరి అందుకే పోయింది లైవ్ అన్నారు. అందుకే పోవటం ఏంటంటే, మా అబ్బాయి ఎప్పుడు ఉంటాడు, నేను ఇది వరకు కూడా లైవ్లో మా అబ్బాయి ఉండేవాడు, నేను లైవ్ చేసేదాన్ని. అంటే అప్పుడు మీరు కనపడేవారు, మీ అబ్బాయి కనపడేవారు. మీరు కనపడితే ప్రాబ్లం ఉండదు, మీరు కనపడకుండా మీ బాబు కనపడటం వల్ల లైవ్ పోయింది అని చెప్పింది ఆవిడ. నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి అయిందన్నమాట. ఆవిడ అలా చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టిందన్నమాట. ఇలాగనేసి వాయిస్ మెసేజ్ పెట్టినప్పటికీ మరి ఎప్పుడు వస్తుంది మేడం, మరి లైవ్ పోయింది కదా అంటే, చెప్పలేం మేడం, ఎప్పుడు 1 వీక్ పట్టొచ్చు, 24 అవర్స్ పట్టొచ్చు, 48 అవర్స్ పట్టొచ్చు, లేకపోతే 1 వీక్ పట్టొచ్చు, 1 మంత్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. ఒక ఆవిడకైతే 4 ఇయర్స్ అయింది లైవ్ ఆగిపోయి, ఇప్పుడు ఇంకా లైవ్ రావట్లేదు ఆవిడకి అని చెప్పిందండి. ఇంకా చెప్పినప్పటికి ఇంకా నాకు మాటలు లేవన్నమాట. లైవ్ వల్ల ఎంతమంది వాచ్ ఎవరు తెచ్చుకుని ఛానల్ మానిటైజేషన్ చేసుకుంటున్నారు. ఆవిడ అలా చెప్పినప్పటికి ఇంకా నాకు అలా మాటలు రాలేదు. ఇంకా మా అబ్బాయిని ఏమనలేము, వాడికి తెలియదు కదా, ఎప్పుడు వచ్చి ఇలాగే వచ్చాడు. నేను ఇంకా మా అబ్బాయిని కూడా ఏమనలేదు. సరేలే, వచ్చినప్పటికే వస్తుంది అన్నట్టు ఊరుకున్నాను. రోజు చూసుకోవటమే, లైవ్ వచ్చిందా లేదా అని రోజు చూసుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఇంకా రాలేదండి. మరి ఎప్పటికి వస్తుందో చూడాలి.
48 అవర్స్ దాటేసింది మరి. ఎప్పటికి వస్తుందో చూడాలి. ఆవిడేమో మీరు ఇలాగ వీడియోస్ పెట్టుకుంటా ఉండండి పర్వాలేదు అంటే మన వీడియోస్ మన ఛానల్స్ని చూసి ఒకవేళ లైవ్ యాక్టివేట్ చేయాలంటే చేస్తారన్నమాట. ఇప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినప్పటికి పట్టుకుంటుంది అన్నమాట ఇప్పుడు యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మానిటైజేషన్ అయిన కాంచి చాలా జాగ్రత్తగా ఉండాలండి అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ లైవ్ ఆగిపోయినాక అర్థమైంది. ముందు తెలియలేదు. ముందు తెలిస్తే అలా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయాక నా పని అంతా అయ్యాక నేను చేసుకునేదాన్ని. ఆ రోజు సెలవు, సెకండ్ సాటర్డే ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు కుదురుకుంటారండి పిల్లలు. ఇంకా సరేలే ఇంకా పోయింది. ఇంకా మరి అది ఏం చేయాలో కూడా నాకేం అర్థం అవ్వట్లేదు. ఎప్పటికి వస్తుందో కూడా తెలీదు. ఆ చిన్న మిస్టేక్ చేయటం వల్ల లైవ్ అంతా పోయింది. ఎన్ని అవర్స్ ఎర్న్ చేసుకుందునో ఎప్పటికీ నేను లైవ్ ఉంటే అనిపిస్తుంది అన్నమాట. ఒక 50 గంటలన్నా వచ్చును కదా, బాగా వస్తాయి లైవ్లకి. అవర్స్ ఎక్కువ వస్తాయి కానీ ఎక్కువ లైవ్ల మీద కాకుండా వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. షార్ట్లకేమో వ్యూస్ వస్తాయి అన్నమాట, వ్యూస్ కౌంట్ అవుతుంది. నేను ఎంత చేసి ఇప్పుడు దాకా ఒక మిస్టేక్ కూడా ఎప్పుడూ చేయలేదు. మానిటైజేషన్ అయ్యాక చిన్న మిస్టేక్ చేయటం వల్ల నాది లైవ్ అనే ఆప్షన్ పోయిందన్నమాట. అంటే మొత్తం పోయినట్టు కాదు, వస్తుంది, ఎప్పటికి వస్తుందో తెలియదు. మళ్ళీ యూట్యూబ్ మళ్ళీ మనకి ఆన్ చేసినప్పుడు వస్తుంది లైవ్ ఆప్షను. ఇలా జరిగిందండి. కానీ చాలా బాధపడ్డాను ఆ రోజైతే మటుకు లైవ్ పోయినందుకు. ఇంకా అలా వీడియోస్ అంటే ఇప్పుడు నాకు అవర్స్ రావాలంటే లైవ్ రావట్లేదు కనుక ఓన్లీ వీడియోస్ మీదే రావాలి నాకు. షార్ట్ల మీద కూడా నాకు అవర్స్ రావు, వ్యూస్ ఒకటే వస్తాయి. ఇలా చిన్న మిస్టేక్ అనుకోకుండా చేసింది ఇంత పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు దాకా కూడా నేను అసలు ఎప్పుడూ చేయలేదు. చాలా బాధపడ్డాను మాట. నాకు ఏంటంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ ఏమన్నా అయిపోతుందేమో అని భయం వేసేసిందండి నాకు. కానీ యూట్యూబ్ ఛానల్కి అయితే ఏం అవ్వలేదు. అవర్స్ అలా పెరుగుతూనే ఉన్నాయి, వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే లైవ్ ఒకటే లేదన్న బాధ. ఉంటే ఒక 1 అవర్ అన్నా డైలీ చేసుకుంటే ఎంతో కొంత వ్యూస్ పెరుగుతాయి, అవర్స్ వస్తాయి కదా అని ఆశ అన్నమాట. అది ఎప్పటికి వస్తుందో చూడాలి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు వీడియో కింద మెసేజ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసాక హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ అనే ఆప్షన్ హైప్ చేయండి. పాయింట్స్ ఇవ్వచ్చు అన్నమాట. అలా పాయింట్స్ ఇవ్వటం వల్ల ఈ వీడియో ఇంకో 4గురికి వెళ్తుంది. అది వీడియో చూసిన వాళ్ళు, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాను అన్నమాట. వీడియో చేయటమో లేకపోతే మెసేజ్ ద్వారా రిప్లై ఇవ్వటమో చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. అలాగే నేను చెప్పిన మిస్టేక్స్ అన్నీ మీరు ఎవరు చేయకుండా యూట్యూబ్ ఛానల్ సక్సెస్గా రన్ చేసుకోండి. ఈ చిన్న మిస్టేక్ ఒకటే చేశాను. ఇప్పుడు దాకా అయితే సక్సెస్ఫుల్గానే తెలియకపోయినా సరే బాగానే రన్ చేశాను ఛానల్. ఓకేనండి. వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.